మెచ్చి మరుమల్లె గుచ్చి ముద్దిచ్చి పోతాడంట, ఆ ముద్దర్లు పోయేదెట్ట. ఈ సినిమా ఈ పాట రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కూడా ఆయన 1 2 3 4 అనగానే పవర్ పోయింది. జనరేటర్ లేదా స్టూడియోలో. ఇళయరాజా సంగతి చూడాలన్నమాట. నాకు మూడోసారి కూడా ఇంకా జీవితంలో సంగీత దర్శకుడు అవుతానో లేదో అని అనుకున్నాడు. సుబ్బారావు గారు, ఈ అమ్మాయి ఎవరండి అని అడిగారు. ఇట్లాగా కాకినాడ నుంచి వచ్చారండి వీళ్ళు, కొత్త అమ్మాయిలు, ఏదో చిన్న డ్యాన్స్ చేస్తానంటే మన దాంట్లో ఏం చేయనన్నారు. మణి స్వర్ణ. మణి స్వర్ణ. స్వర్ణ అమ్మాయి అక్క పేరండి. మీరు మణి. మణి. ఇద్దరికి ఆ విధంగా ఆయన ఇంట్రొడ్యూస్ చేయటం, నాకు సీత పాత్ర కావాలయ్యా, చాలా బాగుంది అమ్మాయి, అమాయకంగా ఉంది ముందు, నాకు చిన్న అమ్మాయి సీతాదేవి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి నాకు ఒక గొప్ప అదృష్టాన్ని చూపించారండి ఆ రోజు నాకు. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, మెడకే మొడ్డులా రవణమ్మ, సతాయించకే రవణమ్మ. ఫ్యాంటాస్టిక్ సింగింగ్. ఈ హుషారు వచ్చినప్పుడల్లా పాట పాడుకుంటాడేమో కదా బాబు. చాలా బాగుంది. లోన్లీగా ఒక్కడం కూర్చుని ఇలా వాడుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేను. వచ్చిన గొడవ ఏంటంటే ఇందులో పెళ్ళి వద్దని ఉంది. పాప అబ్బాయి పెళ్లి చేసుకోవాలి కదమ్మా. చెట్టు కింద డాక్టరు ఏంది లేత గుండె పైన గుంటూరు కారం, పైకి పైకి కుంకుతందా రాక్షస మమకారం, తప్పదంటూ ఎట్టగొట్ట సర్దుకోర బంగారం. సావిత్రమ్మ నేను ప్రతి నెల ఒక 1 year 10 days అక్కడే ఉండేవాళ్ళం బాంబేలో. మాకు ఫుడ్ సరిగా ఉండేది కాదు. బాబోయ్ వెళ్ళిపోదాం గీత, త్వరగా వెళ్ళిపోదాం మెడ్రాస్, మనకు వద్దు బాంబే సినిమాలు వద్దు అని గొడవ. నాగులేటి వాగులోన కడవ ముంచబోతంటే, నీటిలోన నిన్ను చూసి కొంగు జారిపోతంటే, ఎంతో సిగ్గైందిరా మావా, ఒళ్ళు జల్లు మన్నాదిరా మావా, ఒళ్ళు జల్లు మన్నాదిరా. పాడుతా తీయగా మీ ఈటీవీలో.